హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని నేనైతే ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు చూస్తున్నది సరోజ బ్లాగ్ ఛానల్. నేనైతే ఇప్పుడు డ్రెస్ కటింగ్ అయితే చూపిస్తాను. మీకు డ్రెస్ ఎట్లా కట్ చేసుకోవాలో చూపిస్తా. ఇగో ఇదైతే లైనింగ్ క్లాత్ అన్నమాట. ఇగో ఇట్లా డబుల్ ఫోల్డ్ అయితే చేసుకోవాలి. అసలు బ్లౌజ్ కన్నా డ్రెస్సే మంచిగా ఈజీగా ఉంటుంది. డ్రెస్సులే రావాలి కానీ ఇవి కుట్టుకుంటేనే మంచిగా ఈజీగా ఉంటుంది. ఇగో రెండు డ్రెస్సులు ఒక్కరియే కాబట్టి నేను రెండు ఒకటేసారి ఫోల్డ్ చేసి కట్ చేస్తున్నాను అన్నమాట. ఇగో ఈ విధంగానైతే ఫోల్డ్ చేసుకోవాలి. మనకు కటింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఏ డ్రెస్కైనా 2 మీటర్ అయితే యూజ్ అవుతుంది. ఇది అంటే మినిమం కుట్టే వాళ్ళకైతే అందరికీ తెలిసే ఉంటుంది, నేర్చుకునే వాళ్ళకైతే అర్థం కాదన్నమాట. ఇగో ఈ విధంగా మంచిగా ఎక్కడ ముడతలు రాకుండా చూసుకోవాలి. ఫస్ట్ అయితే ముడతలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంటుంది. ఈ డ్రెస్సులకి మొత్తం కటింగ్లోనే ఉంటుంది, కుట్టడంలో ఏమి ఉండదు. మనం ఎట్లా కట్ చేసుకుంటామో అట్లనే కుట్టడం ఉంటుంది కాబట్టి కటింగ్లోనే ఉంటుంది. కుట్టడంలో కూడా కొంత ఉంటుంది కానీ కటింగ్ మనకు పర్ఫెక్ట్గా వస్తే దాంతోపాటే మనము ఇగో ఇదైతే బోట్ నెక్ కాబట్టి కొంచెం గల్ల ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. నేనైతే 4 ఇంచులు తీసుకోవాలి బోట్ నెక్కి. 3 ఇంచులు అయితే భుజము షోల్డర్ అన్నమాట. డ్రెస్కి అయితే 6 ఇంచులు సంకకు చూసుకోవాలి. 6 ఇంచులు లూజ్ అయితే నేను అందరూ చూసుకుంటున్నా, 10 ఇంచులు చూసుకుంటున్నా. ఇక్కడైతే లోతుకి నడుముకి లోతు 9 ఇంచులు అయితే చూసుకుంటున్నా. ఇక్కడ సేమ్ ఇక్కడ ఇట్లా 12 ఇంచులు చూసుకోవాలి. చాక్స్ ఇవి సైడ్లకి 12 ఇంచులు. మీకు మారకు సరిగ్గా అవపడతానేనట్టుంది, కాకపోతే ఇగో సేమ్ మనం ఇక్కడ ఎంత చూసుకున్నాం, 10 చూసుకున్నాం, 10 ఇంచులు. ఇక్కడ 10 చూసుకోవాలన్నమాట లూజు. ఇగో ఈ విధంగానైతే నేనైతే చూసేసుకున్నా. ఇప్పుడు మనకు ఇక్కడ కిందికి మనకు ఈ సైడ్లకి చాక్స్ కూడా 10 చూసుకోవాలి, కాకపోతే మనకు కచ్చకు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలన్నమాట. డ్రెస్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మీకోసమే నేను ఇలా మారకేస్తున్నా. నేను మారకేయకుండానే కట్ చేసుకుంటా, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి మారకేయకుండానే కట్ చేస్తాను నేను. మీకోసమే మీకు అర్థం కావడం కోసం నేనైతే మారకేస్తున్నా. గల్లదైతే తర్వాత కట్ చేసుకుంటాను నేను. మరి డిజైన్ అయితే చెప్పిండు, ఏ డిజైన్ చెప్తారో నేను ఫోన్ చేసి అడిగినాక డిజైన్ అయితే కట్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు మనకు ఇది కిందికి కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. 4 ఫోల్డ్స్ ఉంటాయి కదా, 4 మడతలు, ఇవి కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇవి ఇట్లా ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలన్నట్టు. 1 ఇంచ్ ఎక్కువ ఎందుకనంటే మనం కుట్టడానికి మలవడానికి క్లాత్ యూజ్ అవుతుంది కదా, ఆ క్లాతే మనకి ఇది ఎక్కువ అన్నమాట. కటింగ్ కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే 2 డ్రెస్సులు కాబట్టి మనకి ఇటు జారిపోవచ్చు. క్లాత్ జారిపోకుండా చూసుకొని కట్ చేసుకోవాలి.
కుట్టడం ఉంటే చాలా ఈజీ. అసలు అన్ని జాబ్స్ కన్నా మిషన్ జాబే బెస్ట్. గిరాకీ రావాలి కానీ మిషనే బెస్ట్ నన్ను అడుగుతేనైతే. నేనైతే ఈ భుజం మీద జాయింట్లు అనేది విడగొడతానా, ఎందుకంటే మనకి ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే విడగొడుతున్నా. రెండిటికి గల్లాలు ఏం కట్ చేయలే, బోట్ నెక్కే కాబట్టి వాళ్ళకి ఎంత ఉంటుందో కొలతలు నాకైతే ఏం చెప్పలేదు వాళ్ళు, అందుకే నేనైతే ఇది కట్ చేయలే. ఇక వీటితో పాటే మనకు ఇప్పుడు ఇది ఆ లైనింగ్ పెట్టేసి ఒరిజినల్ అయితే కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట కటింగ్ అయితే డ్రెస్ ఇది. అదే దీని మీద పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇది దిత్తలేను అన్నట్టు, హ్యాండ్స్ తీస్తా ఫస్ట్ అయితే. ఇది రెండు అయితే టాప్స్ అన్నమాట. మనం నోటితో అన్నంత తేలిక అయితే ఏ పని ఉండదు అనుకుంటారు కావచ్చు చూసేటోళ్ళు. మిషన్ కుట్టడం ఈజీ కదా అని అనుకుంటారు కావచ్చు. చదువు కన్నా పెద్ద పని అయితే ఉంటుంది దీనికి. మనం చదువుకి ఎట్లా ఇంట్రెస్ట్ పెట్టి చేస్తామో పని, ఈ మిషన్ పనికి కూడా అట్లనే ఇంట్రెస్ట్ పెడితే ఈ పని అయితే అవుతుంది అన్నమాట. లేకపోతే అంతంత మాత్రాన కుట్టినామో, ఇక్కడెక్కడ మనసు పెట్టుకొని జాకెట్లు కుట్టినామో, డ్రెస్సులు కుట్టినామో అవైతే ఇక మనకు పనికి రాకుండానే పోతాయి అన్నట్టు. ఏమంత మిస్టేక్ అయినా డ్రెస్సులు అయితే మన మీద పడతాయి అవి. మంచిగా ఇట్లా సాఫ్ట్గా ఉండేలా చూసుకోవాలి, లేకపోతే మనకు డ్రెస్ అనేది కరెక్ట్గా రాదు. అనుకుంటారు కావచ్చు చూసేటోళ్ళు ఈజీ ఈజీ అని అనుకుంటారు కావచ్చు. ఈజీ అయితే కాదండి, అంత ఈజీ కాదు. ఏ పైన మనం చేస్తేనే అర్థమవుతుంది పని ఎంత పని ఉంటుంది అనేది. ఒరిజినల్ కట్ చేసుకునేటప్పుడు అయితే మనకేమంత పని అయితే ఉండదు, నాకైతే ఈజీగానే అనిపిస్తుంది. లైనింగ్ కట్ చేసేటప్పుడే మారకేసుకుని ఇదాని పని అయితే ఉంటుంది మనకు. కటింగ్ ఈజీ అయిపోయింది. ఇక హ్యాండ్స్ అయితే నేను మిషన్ మీదనే తీసేసుకుంటా ఎంత కావాలనో. నేనైతే వాళ్ళు నాకు హ్యాండ్స్ ఎంత పెట్టమన్నది ప్లస్ అది లూజ్ ఎంత అనేది చెప్పలేదు అన్నట్టు కొలతలేం. అందుకే నేనైతే ఇగో డ్రెస్సులు అయితే 2 డ్రెస్సులు కట్ చేసిన, 2 బ్లౌజులు అయితే కట్ చేసి ఉన్నాయి. అవి ఇవి కుట్టుకుంటే నాకు అప్పటికే గగ్గలం అయిపోతుంది. మళ్ళీ చికెన్ అవి ఇవి కొట్టడం పని అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇగో ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయింది. ఓకేనా మరి, బాయ్.